2018లో జాబ్ మానేసి ఇంటికి వచ్చాను. తర్వాత అది ఇక్కడ ఉన్న అధికారులను కలిశాను. తర్వాత వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. తద్వారా ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేశాను 2018 నుంచి. గత 6 సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా పెట్టుబడులు తగ్గుతున్నాయి, భూసారం పెరుగుతుంది, మాకు బాగా అధిక లాభాలు వస్తున్నాయి. దాంట్లో గోంగూర అని, సద్దలు, జొన్నలు, మినువులు, పెసలు అవి కూడా మాకు ఇంట్లోకి ఆహారంగా పనికి వస్తున్నాయి. ఈ పిఎండిఎస్ వేసుకోవడం ముందు 400 కేజీల ఘనజీవామృతంతో చల్లుకోవడం జరిగింది. ప్రధాన పంట కంది. దాంట్లో అంతర పంటలో టమాటాలు, గోడు చిక్కుళ్ళు, బెండలు అలా కూరగాయలు పెట్టుకొని చుట్టూ బోర్డర్ కాఫీగా జొన్న, సద్ద పెట్టుకునేవాడిని. మాకు వారానికి వచ్చేసి ఒక 1000 రూపాయలు ఆదా. పశువుల మేతకు ఏమో ఒక 8,000 రూపాయలకి పశువుల మేతకు ఇచ్చాము. మాకు గేదెలు లేవు కాబట్టి. ఇవి వేరు వ్యవస్థలు అనేది వర్షపడ్డ నీరుని మొత్తం అబ్జర్వ్ చేసుకొని భూమిలోకి ఇంకిపోయి భూమి అనేది మెత్తగా ఉంటుంది. రైతులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సమ్మర్లో అందరూ ఖాళీగా వదలకుండా పిఎండిఎస్ వేసుకోవడం వల్ల ఆదాయం పొందిద్ది, భూసారం పెరిగిద్ది, నీటి తడులు తగ్గుతాయి, ఎండ నుంచి కూడా భూమిని సురక్షితంగా కాపాడుకోవచ్చు. తద్వారా అధిక ఆదాయాలు పొందుకోవచ్చు.